హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్యాచిలర్ స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే చిక్కుడుకాయ టమాటా కూర. చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయ కూర మరింత రుచిగా ఉండడానికి ఒక సీక్రెట్ టిప్ ఉందన్నమాట. ఇది మా అమ్మ చేసే స్టైల్లో తయారు చేశాను. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చాకుతో 2 వైపులా మనం పీల్ చేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఒకవేళ పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. కావాలనుకుంటే విడదీసి కూడా చేత్తో కూడా గిల్లుకోవచ్చు. ఇక్కడ నేను పోపుల డబ్బా తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేసానో నా వీడియో లింక్ చూడండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడైనాక తాలింపు గింజలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఈ తాలింపు గింజలన్నీ టబ్లర్ ఫామ్లో పెట్టాను చూడండి. ఇవి చక్కగా వేగాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కాస్త మగ్గించాలి. ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ మగ్గించాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేయాలి. ఇవి నాటు చిక్కుడుకాయలు అయితే చాలా రుచిగా ఉంటుంది కూర. మీరు తప్పకుండా ట్రై చేయండి. చిక్కుడుకాయలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఈ చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. ఈ కూరకి ఎక్కువ టమాటాలు వేయాలి. అవి పండినవి తీసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని టమాటాలు కూడా వేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆడించిన కారం కాబట్టి ఇది ఎల్లో కలర్లో ఉంది. బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉప్పు కారం వేసి మగ్గించిన తర్వాత చాలా తక్కువ నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కూర చాలా వరకు ఉడికిపోతుంది. మనం గ్రేవీ కోసమని కొంచెం నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు అలా ఉడికించాలి. ఇప్పుడు సీక్రెట్ టిప్ అనమాట. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాస్ట్లో వేయాలి. ఇలా మా అమ్మ చేస్తుంది. కూర మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా చేయాలి, కానీ అన్నం అంతా వదిలేసి కూర మాత్రమే తింటారు. అంత బాగుంటుంది ఈ కూర. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.